హలో ఆడియో లవర్స్. ఈరోజు ఈ లెఫ్ట్ రైట్ కి ఈ కాన్సెప్ట్ తో టవర్ స్పీకర్స్ డిజైన్ చేసాము. ఇది అలాంగ్ విత్ సబ్ ఊఫర్. లెఫ్ట్ రైట్ డ్యూయల్ సబ్ ఊఫర్ పెట్టుకున్నప్పుడు ఆ డ్యూయల్ సబ్ ఊఫర్ కి టవర్ స్పీకర్స్ ఏ విధంగా ఉండాలి. సో మన కాన్సెప్ట్లు అన్ని కూడా ఏవీ రిసీవర్ హోమ్ థియేటర్ కి సంబంధించే ఉంటాయి. అసెంబుల్డ్ హోమ్ థియేటర్ సంబంధించిన వాళ్ళు స్టే అవే. సో ఆ ఆ క్యాలిక్యులేషన్ ఆ పారామీటర్స్ మేము దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఓన్లీ ఏవీ రిసీవర్ కాన్సెప్ట్, ఏవీ రిసీవర్ ఫ్రీక్వెన్సీ, దాని వాటేజ్ ఎంత, ఆ వాటేజ్ కి మనం డిజైనింగ్ ఎలా చేసుకోవాలన్నది మాత్రమే మేము దాంట్లోనే ఎక్కువ ఇన్నోవేషన్ చేస్తున్నాము. డ్యూయల్ సబ్ ఊఫర్ ఒక ఇది వచ్చేసి పోర్టెడ్, కింద వచ్చేసి సీల్డ్. సో దీని కంప్లీట్ ఈ సెక్షన్ అంతా బ్లాక్, ఎక్కడ ఎయిర్ హోల్ కానీ ఎటువంటిది ఉండదు. సో కింద దానికి వచ్చేసి ఎయిర్ పాసింగ్ అవుట్ సైడ్ కి బ్యాక్ సైడ్ ఇచ్చాము. అది లాటర్ చూపిస్తాను. సో ఈ విధంగా ఈ సబ్ ఊఫర్ డిజైన్ చేసాము. పైనీర్ 12 ఇంచ్ సబ్ ఊఫర్ డ్యూయల్ వేసి దీనికి 500 వాట్ ఈచ్ క్లాస్ డి యాంప్లిఫైర్ వాడాము. దాని తర్వాత నెక్స్ట్ టవర్కి వచ్చేసరికి మేము ఎక్కడా కూడా ఊఫర్ కానీ సబ్ ఊఫర్ కానీ ఇందులో యూజ్ చేయాలి. ఎందుకు అంటే ఆల్రెడీ మనం సబ్ ఊఫర్లో యాక్టివ్ సబ్ ఊఫర్ ఆల్రెడీ ఊఫర్స్ హెవీ బేస్ యూజ్ చేసి ఫ్రీక్వెన్సీ ఫుల్ఫిల్ గా ఉంది. సో మళ్ళీ అడిషనల్ గా ఇక్కడ మీరు కూడా ఊఫర్స్ యూజ్ చేస్తే మనకి ఏమైందంటే షార్ప్నెస్ మిస్ అయిపోతుంది. ఓన్లీ బేస్ కైండ్ ఆఫ్ వేవ్సే ఉంటాయి. సో అన్నీ కలిసి ఉంటేనే కదా సౌండ్ పర్ఫెక్ట్ సౌండ్ అనేది. సో ఆ కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేషన్ ప్రకారం దీనికి ఆల్రెడీ డ్యూయల్ వచ్చింది. సో లో ఫ్రీక్వెన్సీ 40 హెచ్జెడ్ ఈ ఫ్రీక్వెన్సీ సబ్ ఊఫర్ తీసుకుంటుంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఫుల్ ఉంది. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఎక్కువ ఫోకస్ ఆన్ ట్రెబుల్, మిడ్, ఫుల్ రేంజ్ మీద పెట్టాము. మనకు ఫుల్ రేంజ్ వల్ల ఏమైందంటే మనకి మిడ్ బేస్ కానీ మిడ్ పంచ్ కానీ డెలివరీ చేస్తుంది. మిడ్ రేంజ్ డైరెక్ట్లీ దాని పనే మిడ్ ఫ్రీక్వెన్సీ గెయిన్ చేయటం. సో ఇది ఆల్రెడీ ట్రెబుల్, హై ఫ్రీక్వెన్సీ గెయిన్ చేస్తుంది. సో ఈ ఫ్రీక్వెన్సీతో ఈ టవర్ లెఫ్ట్ కి రైట్ కి ఉన్నప్పుడు మనం ఎక్కువ సౌండ్ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఈ ఈ సెటప్ ఆల్రెడీ బేస్ ఫుల్ ఉంటుంది, బేస్ ఫ్రీక్వెన్సీ. సో అట్ ద సేమ్ టైం సౌండ్ అనేది ఇంపార్టెంట్. మనకి సౌండ్ కాకుండా ఓన్లీ ట్రెబుల్ బేస్ వచ్చినప్పుడు ఏమైందంటే మనకి రియల్ పంచ్ మిస్ అయిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో ఫుల్ రేంజ్, మిడ్ రేంజ్, హై ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సబ్ ఊఫర్ లోనే లో ఫ్రీక్వెన్సీ. ఇది కంప్లీట్ లెఫ్ట్ కి ఒకటి రైట్ కి ఈ కాంబినేషన్ లో ఈ సెక్షన్ డిజైన్ జరిగింది. సో ఆల్రెడీ టెస్ట్ చేసాం. లాస్ట్ టైం కూడా 2-3 వీడియోస్ దీని టెస్టెడ్ వీడియోస్ కూడా షేర్ చేశాను, చాలా బాగున్నాయి. సండే మూవ్ అవుతాయి కస్టమర్ హౌస్ కి. సో అక్కడ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏందన్నది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.